నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ హెల్త్. పిల్లలు తమ బొటనవేలుని నోట్లో పెట్టుకోవడం సర్వసాధారణం. ఈ అలవాటు చాలా మంది పిల్లలకు ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం చిన్న వయసులో అంటే 4 నుంచి 5 సంవత్సరాల వయసులోపు పిల్లలను ఈ అలవాటు నుంచి ఆపడానికి ప్రయత్నించడం మంచిది. ఎందుకంటే పదే పదే వేళ్లు నోట్లో పెట్టుకోవడం వల్ల దంతాల నిర్మాణం సమస్యలు తలెత్తుతాయి. ముఖం ఆకారం కూడా మారే అవకాశం ఉంది. ఈ అలవాటు వల్ల నోట్లోకి బ్యాక్టీరియా చేరి వివిధ రకాల పొట్ట సంబంధిత సమస్యలు కలిగిస్తుంది. కాబట్టి పిల్లలు నోట్లో వేళ్లు పెట్టుకోకుండా వారికి ఈ అలవాటును మానిపించాలి. ఈ అలవాటు వెనుక కారణం కూడా వైద్యులు చెప్తున్నారు. పిల్లలు తమను తాము ఒంటరిగా భావించే సందర్భంలోనే వారు అలా చేస్తారని వైద్య నిపుణులు అంటున్నారు. కానీ తల్లిదండ్రులు దీన్ని చాలా సాధారణ విషయంగా భావిస్తారు. ఇలా చేస్తే అది మీ చిన్నారికి ఎంతో నష్టం చేస్తుందో మీకు తెలుసా? సాధారణంగా పిల్లలు బొటనవేలు నోట్లో పెట్టుకుంటే వారికి ఆకలి వేయకుండా ఉంటుంది. దాంతో పిల్లలు పాలు కానీ భోజనం కానీ అడగరు. దీంతో వారి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుందంటున్నారు వైద్యులు. అలాగే పిల్లలు ఆడుకునే క్రమంలో చేతుల్లో మురికితో పాటు దుమ్ము, క్రిమి కీటకాలు కూడా చేరుతూ ఉంటాయి. పిల్లలు నోట్లో వేలు పెట్టుకోవడం వల్ల ఈ మురికి వాళ్ళ చేతుల ద్వారా నోట్లోకి చేరుకుంటుంది. తమ బొటనవేలు నోట్లో పెట్టుకుని చప్పరిస్తుంటే వారు బుద్ధిహీనులుగా మారే అవకాశం కూడా ఉందంటున్నారు ప్రముఖ వైద్యులు. పిల్లలు తమ బొటనవేలు నోట్లో పెట్టుకుని చప్పరించడం వల్ల వారి పలు వరుస కూడా మారిపోతుంది. దంతాలు బయటికి చొచ్చుకొస్తాయి. పేదాలు కూడా అలాగే లావుగా మారే అవకాశం ఉంది. అంతేకాదు బొటనవేలు నోట్లో పెట్టుకుని చప్పరించడం వల్ల వారి వేలు సన్నగా పేలవంగా మారిపోతుంది. దీని ప్రభావం వారి చదువుపైన కూడా పడుతుందంటున్నారు నిపుణులు. చిన్నతనంలో ఇలాంటి అలవాటు ఎక్కువగా ఉన్న పిల్లలు బలహీనంగా, అలసత్వ ధోరణి కలిగి ఉంటారని వైద్యులు అంటున్నారు. మరి అలానే పిల్లలకు ఉన్న ఈ అలవాటు మాన్పించేందుకు కొందరు తల్లిదండ్రులు చిన్నారుల చేతికి కలబంద రసం, వేపాకుల రసం, కాకర రసం, మిర్చి లాంటివి పెడుతూ ఉంటారు. ఇలా చేయటం సరికాదంటున్నారు. ఇలా చేస్తే పిల్లలను ఒకేసారి ఆందోళనకు గురి చేస్తాయంటున్నారు. 1-2 రోజుల్లో ఈ అలవాటు మానిపించలేరు. ఇలాంటి పిల్లల పట్ల తల్లిదండ్రులు ఓపికగా ఉండి ఆ అలవాటుని మానిపించాలంటున్నారు నిపుణులు.